వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా ఉండాలని స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా సైలెంట్ లెటర్స్ డైలీ మనం యూజ్ చేసేది, డైలీ మనం వింటుంటాం. సో సైలెంట్ లెటర్స్ కొన్ని ఇక్కడ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్ కొన్ని సైలెంట్ లెటర్స్ ఉన్నాయి, చూద్దాం. నెంబర్ 1 RECIPT. చాలామంది మనం ఎక్కడికైనా వెళ్తే, బ్యాంక్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రషీద్, తెలుగులో దీన్ని రషీద్ అంటారు, ఇంగ్లీష్లో చాలామంది అంటారంటే రిసిప్ట్ అంటారు. రిసిప్ట్ కాదు, రిసిప్టివ్ అంటారు. ఇక్కడ పీ లెటర్ సైలెంట్, సో రిసీట్ అనాలి, రిసిప్ట్ కాదు, రిసీట్ అనాలి. కానీ రిసిప్ట్ అంటారు చాలామంది, ఇప్పుడు కూడా చాలామంది. సో రిసిప్ట్ కాదు, రిసీట్, పీ సైలెంట్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ PLUMBER. ఇక్కడ చాలామంది అంటారు ప్లంబర్ అంటారు, ప్లంబర్ కాదు. ఇక్కడ బి సైలెంట్ లెటర్, ప్లంబర్. ఓకే, ప్లంబర్. సో ప్లంబర్గా చాలామంది అంటారు, తెలుసుగా ప్లంబర్ మీన్స్ నీటి కుళాయిలు, పైపులు బాగా చేసేవారు. ఓకే, రిలేటెడ్ టు ద వాటర్. సో ప్లంబర్ కాదు, ప్లంబర్. రిసిప్ట్ కాదు, రిసీట్, ఈ రెండు గుర్తుంచుకుంటాం. ఇంకోటి చాలామంది సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అంటారు. వెడ్నెస్డే కాదు, కదా, డి లెటర్ సైలెంట్. సో వెన్స్డే, ఇప్పుడు కూడా చాలామంది వెడ్నెస్డే అంటారు. వెడ్నెస్డే కాదు, ఇది డైలీ యూజ్ చేసేదే వెన్స్డే, డి సైలెంట్ లెటర్ గుర్తుంచుకోండి. ఇంకోటి హ్యాండ్ బ్యాగ్, చాలామంది హ్యాండ్ బ్యాగ్ అంటారు. ఇక డి సైలెంట్ లెటర్, హ్యాండ్ కాదు, హ్యాండ్ బ్యాగ్, డి సైలెంట్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కోర్టుకి వెళ్తే జడ్జి అంటారు. జడ్జి కాదు, డి సైలెంట్ లెటర్, జడ్జ్. ఓకే, డి సైలెంట్ లెటర్ గుర్తుంచుకోండి, జడ్జ్. నెక్స్ట్ ఎవరైనా ఉద్యోగానికి రాజీనామా చెప్తే రిజైన్ అంటారు. సో ఇక్కడ జీ సైలెంట్ లెటర్, రిజిగ్నేషన్ కాదు, జీ కాదు, జీ సైలెంట్ లెటర్, రెజిన్ అని చెప్పాలి. మీకు నెక్స్ట్ ఆనరబుల్ ప్రిన్సిపల్, ఆనరబుల్ హెడ్ మాస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. హా వాడతాడు, హా అంటే కాన్స్టెంట్ వాడతాడు, హల్లు వాడతాడు. ఇక్కడ హల్లు వాడద్దు, హెచ్ సైలెంట్ లెటర్, అచ్చు వస్తుంది, ఆ ఓవెల్, తెలుసుగా మీకు, ఓవెల్స్ కాన్సనెంట్స్, ఓవెల్ లెటర్, ఆ వస్తుంది. హానర్ కాదు, ఆనర్. ఇక్కడ ఆనర్ వస్తుంది, ఆనరబుల్ మినిస్టర్ అప్పుడు ఏ ఆనరబుల్ వస్తుంది. ఓకే, ఆయన ఆనరబుల్ వస్తుంది కానీ ఏ ఆనరబుల్ రాదు. ఓకే, హెచ్ సైలెంట్. నెక్స్ట్ KNOCK, నాక్, కే సైలెంట్. NOCK మర్చిపోవాలి, నాక్ అవుట్, తెలుసుగా మీకు, నాక్ డౌన్. ఓకే, కే సైలెంట్ లెటర్, నాక్ అని యూజ్ చేయాలి కానీ నాక్ అని యూజ్ చేయకూడదు, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కాల్మ్ అంటాడు, కామ్, ఎల్ సైలెంట్, కామ్. ఓకే, నెక్స్ట్ చాలామంది లియోపాడ్ అంటారు, ఇక్కడ ఓ సైలెంట్, లెపాడ్, చిరుత. ఓ సైలెంట్, లెపాడ్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ 11th సైకాలజీ, ఇక్కడ పీ సైలెంట్, పీ వాడితే పిసికాలజీ అవుతుంది, మరి పీ పక్కన పెట్టాలి, సైకాలజీ. ఓకే, అక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ చాలామంది బాయ్స్ అండ్ గర్ల్స్ అంటారు. ఆర్ సైలెంట్ లెటర్, గర్ల్. ఓకే, గర్ల్ కాదు, గర్ల్. ఓకే, విధంగా గుర్తుంచుకోండి. డ్రైవర్, కండక్టర్, టీచర్, లీడర్, ఇవి అక్షరం తీసేయాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఆర్ ఎండింగ్ వస్తే అది నో ప్రొనౌన్సియేషన్. సో ఇక్కడ ఎండింగ్ EIV వచ్చినప్పుడు, ఆర్ వచ్చినప్పుడు ఇది ప్రొనౌన్సియేషన్ కాదు, చాలా గుర్తుంచుకోండి.
ఓవెల్ సౌండ్ ఈ ఉన్నప్పుడు ఈ ఆఫ్టర్ ఈ ఉన్నప్పుడు ఓకే ఆర్ అనేది ఉండదు, జస్ట్ అది కాన్సెప్ట్ వాడతారు కానీ అది ప్రొనౌన్సియేషన్కి పనికిరాదు. ఓకే, విధంగా గుర్తుంచుకోండి. ఎక్కువ అచ్చులో ఉంటుంది. టీచర్ కాదు టీచర్, లీడర్ కాదు లీడర్. ఓకే, ఆర్ అనేది కనిపెట్టాల్సింది. చాలామంది అంటారు ఐస్లాండ్ 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 అంటారు. ఐస్లాండ్ ఐసీఏండి, ఐస్లాండ్ అది వేరు, కానీ ఇక్కడ ఇది ఐలాండ్. ఓకే, సరౌండెడ్ బై ద వాటర్ ఫోర్ సైడ్. ఓకే, చుట్టూ నీరు ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు. ఓకే, ఐస్లాండ్ కాదు. ఓకే, అది గుర్తుంచుకోండి. ఎస్ సైలెంట్ లెటర్ ఐలాండ్. ఐస్లాండ్ అంటే మళ్ళీ మంచు దీపం అయిపోతుంది. నెక్స్ట్ స్వాడ్ అంటారు, కత్తిని స్వాడ్, ఖడ్గం. ఇది SW, డబ్ల్యూ సైలెంట్ లెటర్ సోడ్. ఓకే, అది ఖడ్గం. నెక్స్ట్ కోంబు కోంబు అంటారు. ఏ కోంబు పట్టుకురావా కోంబు పట్టుకురావా అని అంటారు. కోంబు కాదు, బి సైలెంట్ లెటర్ కోమ్ అని అంతే, కోంబు కాదు. ఇప్పుడు కూడా అంటారు చాలామంది కోంబుదేవా అని, ఏరు దూకుంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హేర్ అది ఒకటి ఉన్నని 100 ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. హెయిర్ అనేది ఎప్పుడైనా సింగులర్కి అయినా ప్లూరల్కి అయినా ఇదే HAIR. ఒక ఇంటికి ఉన్న హెయిరే 10 ఉన్నా కూడా ఇది హెయిరే. ఒకసారి చూసుకోండి, మీకు కోకోనట్ హెయిర్ ఆయిల్ ఉంటుంది కానీ కోకోనట్ హెయిర్స్ ఆయిల్ అని ఉండదు. అంటే కోకోనట్ హెయిర్ ఆయిల్ అంటే ఒకటే ఇంటికి పెట్టుకోవాలి, కొబ్బరి కాదు కదా, టోటల్ నట్. సో కోంబు బి సైలెంట్ కోంబు అని చెప్పుకోవాలి. అదేవిధంగా లాకర్ క్యూ సైలెంట్, లాకర్ క్యూ లాక్యూర్ కాదు. లాకర్ అంటే తెలుసుగా మీకు, ఏదైనా వస్తువు మీద మెరుస్తాను యూజ్ చేస్తాం మనం. బ్యాంకులో కూడా దాన్ని అదే వర్డ్ని యూజ్ చేస్తుంటారు లాకర్ అని. ఓకే, లాకర్ కాదు లాకర్, క్యూ సైలెంట్ లెటర్. చాలామంది ఈ మధ్య మనం భూములు మన దగ్గర ఆస్తిని తాకట్టు పెట్టి మనం ఏం చేస్తామంటే డబ్బులు తీసుకుంటాం. అది ల్యాండ్ కానీ హౌస్ కానీ ఏమైనా ప్రాపర్టీస్ పెట్టి. దానికి ముందు ఏం చేయాలి మనం? చాలామంది అంటారు మార్టిగేజ్ అంటారు. టీ సైలెంట్, మార్గేజ్ కాదు మార్గేజ్, టీ సైలెంట్. అదేవిధంగా మనం మార్నింగ్ కాగానే అసెంబ్లీలో ప్రేయర్ అంటారు. ప్రేయర్ కాదు, ఇక్కడ వై సైలెంట్ లెటర్, ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్, నాట్ మార్నింగ్ ప్రేయర్. ఓకే, ఈ విధంగా మనం ఈరోజు ఒక 20 సైలెంట్ లెటర్స్, అంటే డైలీ మనం రెగ్యులర్గా వినబడేటి కొన్నిటిని లెటర్స్ చూసినాం. చాలామంది ఇవి తప్పుగా ప్రొనౌన్స్ చేస్తుంటారు. ఎందుకంటే మనం స్పోకెన్ గట్టికి ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏ లెటర్ సైలెంట్గా ఉండాలి ఉంచి ఏ లెటర్ మనం ప్రొనౌన్స్ చేయాలి చూసుకోవాలి. కాబట్టి ఈరోజు సైలెంట్ లెటర్స్ ఒక 20 మనం నేర్చుకున్నాం. ఓకే, రైట్. మరొక డిఫరెంట్ టాపిక్ తోటి మరో రోజు.